ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 16వ శ్లోకం గురించి మనము విందాము. ముందుగా శ్లోకం గురించితే విందాం. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరాభీర్వార్భీర్విదధతి సతాం రంజనమమీ. ఇది శ్లోకం అన్నమాట. అయితే టీకా గురించి అయితే విందాం. కవీంద్రాణం కవి శ్రేష్ఠుల యొక్క చేత కమలవన చిత్తముల అనేది పద్మ వనములకు బాలాత్రపరుచం ఉదయ సూర్యుని లేత అరుణ కాంతి అయి అరుణా ప్లస్ ఏవ అరుణ వర్ణముల గల భవతీం నిన్ను కతిచిత్ కొందరు ఏ సంతః ఏ విబుధ జనులు భజంతే సేవించుదురో అట్టి అమ్మి వీరించి ప్రేయస్యాహ సరస్వతీదేవి యొక్క తరుణతర ఉప్పొంగు పరువపు ఉప్పొంగు యవ్వనపు నర్థం. శృంగార అంటే శృంగార రసము యొక్క లహరి పొంగి ప్రవహించు ప్రవాహము వలె గభీరాభిహి గంభీరమైన వాగ్భిహి వాగ్విలాసము చేత సతాం సత్పురుషులకు రంజనం హృదయానందమును విదదతి చేచున్నారు అని టీకా అన్నమాట. తర్వాత మనము తాత్పర్యం గురించి అయితే విన్నాం. ఉత్తమ కవుల చిత్తములనెడు కమలముల ఉద్యానమునకు ఉదయ సూర్యుని లేడంత ఛాయితో అరుణవర్ణంతో నుండు నిన్ను లేదా అరుణ అను పేరు గల నిన్ను సేవించి విభూతులు సరస్వతి దేవి యొక్క పరిణమించిన పర్వపు శృంగారరస ప్రవాహం వలె నుండు గంభీరమైన వాగ్విలాస సంపద చేత సత్పురుషుల హృదయములను రంజింపచేయుదురు కదా. తర్వాత వివరణ చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకమునందు కూడా సారస్వత ప్రయోగమునకు సంబంధించిన ధ్యాన రూప వర్ణన గలదు. క్రిందిటి శ్లోకమునందు మధురాతి మధురమైన వాగ్విలాస సంపత్తితో సంభాషించుటకు రచనలు చేయుటకు అమ్మవారిని ఏ రూపం గల దానిగా ధ్యానించవలనో ఆ రూప వర్ణన తెలుపబడింది. ప్రస్తుత శ్లోకమునందు మరి ఒక రకమైన లక్ష్మీ ధ్యాన రూపము తెలుపబడుచున్నది. విద్వత్సంభలలోని వివిధ జనుల హృదయములను రంజింపజేయుటకు అవసరముకు చమత్కారయుతమైన శృంగార రస పుష్టి గల వాగ్విలాస సంపదను పొందుటకు ధ్యానించవలసిన అమ్మవారి రూపమును తెలుపుచూ ఉన్నారు. సారస్వత లోకమునందు విహరించుటకు సుందర గంభీర పద విన్యాస వాక్య విలాస భావ వికాస సంపద ఉండవలను. అట్టి విధ్వంసం పదను పొందుటకు అమ్మవారిని ధ్యానించవలసిన రూపము ప్రస్తుత శ్లోకమునందు వివరించబడుతున్నది. ధ్యాన రూపం ఏంటంటే క్రిందటి శరజ్యోత్స్న శ్లోకమునందు అమ్మవారిని శ్వేతవర్ణ ఛాయ గల దానిగా ధ్యానించినచో వచ్చు ప్రతిఫలితము చెప్పబడింది. ప్రస్తుత శ్లోకము మనం ఈ 16 శ్లోకం అమ్మవారిని అరుణవర్ణ రూపిణిగా ధ్యానించినచో వచ్చు ప్రతిఫలము చెప్పబడుతుంది. ఉదయించి సూర్యుడు అరుణవర్ణంలోనే ఉన్నది కాబట్టి అట్టి సూర్య కిరణముల కాంతి కూడా అరుణవర్ణంలోనే ఉన్నది. శృంగార రసము రాగరంజితమై అనురాంగ సంజితనమై భోగ విలాసమిళితమై ఆనందభరితముగా ఉంది. ఉదయ సూర్యుని కాంతులు ఈ గుణములు ప్రస్ఫుటంగా ఉన్నది. సత్కవుల చిత్తములనడి కమలముల తోటను తన శరీర అరుణరుణ కాంతులనడి ఉదయ సూర్యుని అరుణాకిరణములచే సృష్టించి పరవశింపజేసి పరిపూర్ణ వికాసమునందించగల దానిగా అమ్మవారిని కొందరు ధ్యానించట. శృంగార రస ప్రవాహము పొంగి పిలుపుకిడు యవ్వన పరిపుష్టితో శృంగార బంధురమైన ఈ సృష్టి రచనకు విరించికి ప్రేయసి అయి వర్తించెడు సరస్వతిని వైవిధంగా తనను అమ్మవారిని ధ్యానించి వారిని ప్రవేశింపజేసి వారిని పుంభావ సరస్వతులకు చేయునట అనమాట. అప్పుడు వారు గంభీర విశిష్ట వచో విశారదులై విద్వత్సంభంలోని వివిధ జనులను విశేషంగా ఆకట్టుకుందరట. తర్వాత నిక్షిప్త బీజాక్షరం గురించి విందాం. క్రిందటి శ్లోకము విన్నాం కదా, శ్రీ బీజాక్షరము ఉన్నట్లే ఈ శ్లోకమందు వాగ్భవ బీజాక్షరమైన ఐం ఉన్నదనమాట. బాక్య శక్తిని కోరు వారందరూ ఈ ఐం అను బీజాక్షరమును జపించారు. బాలా మంత్రంలోని మొదటి బీజాక్షరం ఇదే.
మరియు వాగ్వాదిని, వాగేశ్వరి మొదలగు వాగ్దేవతలను ధ్యానించడం కూడా ఐం అను బీజాక్షరమునే జపించాలి. ఈ బీజాక్షరం అమ్మవారికి ముఖం అనగా సంస్కృతంలో నోరు వంటిది కదా. అయితే ఈ ఐంను బీజాక్షరం ఈ శ్లోకమందు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నదో విందాం. అదేంటంటే భజంతేయే సంతః కచిది ధరణామేవ భవతి. ఇది రెండవ పాదం నందు అరుణామేవ భవతిలో ఐం అను బీజాక్షరం నిక్షిప్తమై ఉంది. అది ఎట్లనగా అరుణాం పదంలో మొదటి అక్షరం ఏవ పదంలో మొదటి అక్షరం ఏ, భవతిం పదంలో చివరి అక్షరం నందలి అచ్చు అక్షరం ఇమ్. ఈ మూడు అక్షరములు అనగా ఆ ప్లస్ ఏ ప్లస్ ఇమ్ కలిసి ఐం అగును. ఈ శ్లోకం యొక్క 1-2 పాదంలోని ఇతరులను ఆకట్టుకొని పరాక్రమమును సంబంధించిన క్రీం బీజాక్షరం కూడా నిక్షిప్తమై ఉన్నది. అదేంటంటే కవీంద్రాణం పదంలోని ఒక ఆకారము, అరుణాం పదం సూచించి ఉదయసూర్యుడు, రఘుగొలుపు వేడికి సంబంధించిన అగ్ని బీజం అనమాట రాకారము. తర్వాత భవతిం పదంలోని ఈంకారం. ఈ 3 అక్షరములు అనగా కా ప్లస్ రా ప్లస్ ఈం కలిసి క్రీం అగును. మనం తర్వాత 17 శ్లోకం గురించి సారస్వత ఉపయోగమునకు సంబంధించినవి, దాని గురించి మనము 17 శ్లోకం గురించి మనము విందాం. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.